ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా 24 దీనడు మూలగా అయితే చాలులే 25 నిమిషాలలోనే కప్పిస్తాను రామమైన 26 ముద్దుల్ని కట్టి తగిడదా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఓకే, సో ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరెవరు, వీళ్ళ ఇష్టాలు ఏమిటి తెలుసుకుందాం. అపర్ణ. హాయ్ సుమా, నా హాయ్. పేరు అపర్ణ. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నేను క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ డాన్సర్, వావ్, అందుకని అంత బాగా చేస్తున్నావు డాన్స్. థ్యాంక్ యూ. అంకిత. హాయ్. నా పేరు అంకిత. నేను టీవీ టవర్ దగ్గర నుంచి వచ్చాను. టీవీ టవర్ దగ్గర నుంచి వచ్చావా? అంటే అక్కడ ఇంట్లో నుంచి వచ్చాను. నేను అనుకున్నాను టీవీ టవర్ మీదే ఉంటున్నావేమో. దిగేస్తే కిందకి వచ్చాను. నువ్వే టీవీ టవర్ దగ్గర ఉంటే నేను ఏ టవర్ దగ్గర ఉండాలి నేను ఆలోచిస్తున్నాను. ఈఫిల్ టవర్. నువ్వు స్టార్ మహిళా టవర్ దగ్గర. కాదమ్మా, నువ్వు టవర్ దగ్గర ఉంటున్నావు, నేను టీవీ దగ్గర ఉంటున్నాను, అంతే తేడా. వెరీ గుడ్. చెప్పు అంకిత. నేను బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, వెరీ గుడ్. సౌమ్య. హాయ్ సుమా. హాయ్. నా పేరు సౌమ్య. నేను కొత్తపేట నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. అండ్ నా హాబీస్, నేను వెస్టర్న్ డాన్సర్ యాక్చువల్లీ. సో డాన్సింగ్. నీకు తెలుసో లేదో ఒక విషయం, నీ చెవులో ఎవరో పువ్వు పెట్టారు. నీకోసమే అది. అయితే నేనే పెట్టుంటానులే. ప్రేమ జ్యోతి. హాయ్ సుమా. హాయ్. నా పేరు ప్రేమ జ్యోతి. నేను గోపన్పల్లి నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. అంతే. సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ఓకే, రెడీ 1 2 3 గో. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళు సౌమ్య. అందరూ నా వైపు కాదు, రివర్స్ వైపు వెళ్ళండి. దగ్గరగా ఉన్నావు. Yes, ఒకళ్ళకి దొరికింది. ఇంకా 2 ఉన్నాయి స్టూల్స్. అపర్ణ రివర్స్ లో వెళ్ళు. సౌమ్యకు దొరికేసింది. ఇంకా అపర్ణ అండ్ ప్రేమ జ్యోతి కూర్చునే వాళ్ళు ఫోర్ హెడ్ మీద పెట్టుకోండమ్మా. అపర్ణ రివర్స్ అలా వెళ్తుండు, స్ట్రైట్ గా వెళ్తుండు. అంతే. ప్రేమ జ్యోతి దగ్గరగా ఉన్నావు. దొరికేసింది. దాదా అపర్ణ వచ్చి అవుట్ అయిపోయావు. అక్కడే ఉండండి అమ్మా, మీరందరూ కూర్చొని ఉండండి. నీకు 10 పాయింట్స్. థ్యాంక్ యూ అపర్ణ. రెడీ 1 2 3 గో. అటు రివర్స్. సౌమ్య రివర్స్. దగ్గరగా ఉన్నావు ప్రేమ జ్యోతి. ఇంకో స్టూల్ ఉంది. సౌమ్య జాగ్రత్త. ప్రేమ జ్యోతి రైట్.
సౌమ్య వచ్చే నా దగ్గరికి వచ్చే. ఏదో వచ్చే వెతికింది చాలా దా. అక్కడ. సౌమ్యకి 15 పాయింట్స్. ఓకే రెడీ 1 2 3 గో. కూర్చున్నారు. కమాన్ వచ్చేయండి, ఇద్దరు వచ్చేయండి. ప్రేమ జ్యోతి 20 పాయింట్స్, అంకిత 25 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ మోహన్ బాబు గారు, పక్కన పిక్చర్స్. మోహన్ బాబు గారు మీనా కనిపించిన సినిమా. అందులో రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు. అపర్ణ చెప్పు. అల్లరి మొగుడు. చూద్దాం. నీలా 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 మళ్ళీ ఏమిటి కొత్తగా నన్ను ఎత్తున పెడుతున్నావు? అదేనండి, ఆ రోజు బట్టల షాప్ లో కలిసారా అక్కయ్య గారు. ఈ రోజు 12 గంటలకల్లా వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచారు. మీరు 11:30కే వచ్చేయండి, మనం కలిసే వెళ్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ కళ్యాణ్ రామ్ గారు, పక్కన పిక్చర్స్. సౌమ్య. లక్ష్మీ కళ్యాణం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. లక్ష్మీ కళ్యాణమే. అందులో ఈ పందేలు అవి ఉంటాయి కదా, ఊర్లో వాతావరణంలో తేజ గారు షూట్ చేసినటువంటి సినిమా. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ చరణ్, పక్కన పిక్చర్స్. అంకిత తుఫాన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎస్, తుఫాన్. అదే హిందీలో జంజీరు, తెలుగులో తుఫాన్. చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే వలక పలికే చిలకేలే కులికేటి కల్కేలే చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే పుట్టుకో పుట్టుకో
ఓకే అంకిత, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ జయసుధ గారు, పక్కన పిక్చర్స్. సౌమ్య, గోవిందనందరి వాడలో మూవీలో నీలిరంగు చీరలో ఉన్న సాంగ్. బా చూద్దాం. అసలు నాకైతే స్ట్రైకే కాలేదు. ఆ బ్లూ కలర్ సారీ చూడగానే జయసుధ గారు బ్లూ కలర్ సారీ కట్టుకొని గోవిందనందరి వాడేలో ఒక పాట ఉందన్న విషయం గుర్తు చేసుకుని బజర్ నొక్కింది. అబ్బా నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే మెరు పల్లె మెరిసే జాణ వరదల్లె ముంచె జాణ ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడే జాణ. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు, పక్కన పిక్చర్స్. సౌమ్య, బాయ్ బాయ్. బాయ్. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ, ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా, తడికనై నీకు కన్ను కొడతా, తువాలులాగా నేను మారిపోతా, తీర్చుకుంట ముచ్చట. నీ గుండె మీద పులి
చెంగు బాబుట నువ్వే కాన్ని కలకన్నైతే నేను చిన్ని చీమై పుడతా తేని గల్లె నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగా నీకు జత కడతా తిరిగే దిమ్మ తిరిగే దుమ్మ దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే ఓకే హే మన ఇద్దరం బాగా చేసాం సూపర్ మా పర్ఫార్మెన్స్ చూసారా మీరు చూడలేదా మేము మీ పర్ఫార్మెన్స్ చూడలేదు బాగా చేసావు అబ్బా థ్యాంక్ యూ తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళాయే రా కైలాసగిరి ఏ నగరానికి ఆనుకొని ఉంది కాశీ. ఆప్షన్స్ వద్దా ఆప్షన్స్. ఏ విశాఖపట్నం బి విజయవాడ విజయవాడ. రాంగ్ ఆన్సర్ కైలాసగిరి విశాఖపట్నంలో ఉంది ఆ పెద్ద శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి ఆహా అదే. ఓకే సెకండ్ క్వశ్చన్ తవ్వకాల్లో దొరికిన పురాతన రాయి దాని మీద ఏవేవో రాసున్నాయి దాన్ని ఏమంటారు ఆప్షన్స్. ఏ శాసనం బి ఉత్తరం శాసనం. ఎస్ శిలా శాసనం కరెక్ట్ తీసుకో 3 సౌమ్య 3 points. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అటు 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 అని నడకలు ఎక్కడికో సడేలేని అలసడేదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో ఇలాంటివే తెలియక ముందే మనం మరే కథానిక మొదలైందో ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అక్బర్ శివాజీ రాణా ప్రతాప్లలో మరాఠా యోధుడు ఎవరు ఆప్షన్ ఏ శివాజీ బి రాణా ప్రతాప్ గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద 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 శివాజీ ఛత్రపతి శివాజీ సెకండ్ క్వశ్చన్ కేవలం యుద్ధాల కోసం తమ దగ్గరున్న నిధులన్నీ ఖర్చు పెట్టి ఖజానా ఖాళీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆప్షన్స్ ఏ ఔరంగజేబ్ బి జహంగీర్ రాంగ్ ఆన్సర్ ఔరంగజేబ్ కరెక్ట్ ఆన్సర్ తమ సామ్రాజ్యాన్ని పెంచుకోవడం కోసం తమ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం విపరీతంగా యుద్ధాలు చేసి ఖజానా ఖాళీ అయ్యేంత వరకు తమ దగ్గర ఉన్న నిధులన్నీ ఖర్చు చేశాడు రాజ్యపాలనకి సైతం ఏమీ మిగలని పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా సరే యుద్ధాలు ఎక్కువగా చేసే దేశాలు తిండి కూడా దొరకని స్థితికి చేరుకుంటాయి కాబట్టి స్నేహం శాంతి జీవితాల్లో సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయి అంటే వింటారా ఒకటి స్టార్ట్ అవుతుంది గడుస్తోందిగా
స్క్రీన్. స్నేహితుడా సినిమాలో హీరో ఎవరు? నాని. కరెక్ట్. 6. అంకిత 3. అంకిత 3. అంకిత 3. సౌమ్య సౌమ్య నా దగ్గర 26 కదా ఉన్నాయి. అరే నిద్ర ఏం కదా. చాలా తక్కువ కదా. మైనస్ అయిపోయినా చూడండి ఎక్కువ మీ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంత ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకో. నా దగ్గర స్టార్టింగ్ నుంచి కొంచెం కదా. ఇప్పుడు తనకు వస్తే కదా, తను adjust చేయాలి. అపర్ణ 3. వన్డే క్రికెట్ లో 5,000 పరుగులు సాధించిన తొలి భారతీయురాలు ఎవరు? ఆప్షన్స్. ఏ పంకజ్ సింగ్, బి మిథాలీ రాజ్. అంటే తను ఆడిన వన్డేలన్నీ కలిపితే టోటలీ 5,000 పరుగులు. పంకజ్ సింగ్. రాంగ్ ఆన్సర్. వన్డే క్రికెట్ లో 5,000 పరుగులు సాధించిన తొలి మహిళ ఇంగ్లాండ్ కి చెందినటువంటి చార్ల్ట్ ఎడ్వర్డ్స్. మిథాలీ రాజ్ రెండో మహిళ. అయితే మన దేశంలో 5,000 పరుగులు సాధించిన తొలి మహిళ మాత్రం మిథాలీ రాజ్. ఓకే, అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే చక్కెర ఎందుకే పెదవులు ఉండగా అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా దుప్పటి ఎందుకు కౌగిలి ఉండగా తలగడ దండగా ఒడి తొడుకుండగా కేజీ నువ్వు ముస్తాపై అర్ర కేజీ అప్పుగా ఇస్తే రోజు రుచి మరిగి మరిగి ప్రతిరోజు ఇమ్మని గొలడితే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే అపర్ణ, సింప్లీ సూపర్. యా, వాట్ ఎనర్జీ యు హావ్ గాట్. సూపర్. మీ ఫస్ట్ క్వశ్చన్, ఇష్క్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నిత్య మీనన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. అంకిత 3. సౌమ్య 3. ఎడిన్బరో యూనివర్సిటీ వారు తెలిపిన ప్రకారం ఐస్ క్రీమ్ త్వరగా కరిగిపోకుండా చేసే ప్రోటీన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ BS1A, బి AB1CG. BS1A. కరెక్ట్ ఆన్సర్. ఐస్ క్రీమ్ కోన్ పట్టుకొని అటు ఇటు చూడకుండా త్వరగా లాగించేయాలి, లేకపోతే అది కరిగి చేతి వెంట కారుతూ ఉంటుందన్నమాట. త్వరగా కరిగిపోకుండా ఉంటే బావుండు అని ఎప్పుడో ఒకసారి అనుకుంటూనే ఉంటాం. అయితే ఎడిన్బరో యూనివర్సిటీ పరిశోధకులు BS1A ప్రోటీన్ గురించి చెప్పారు. ఆ ప్రోటీన్ ని ఐస్ క్రీమ్ లో కలిపితే ఎండలో కూడా ఐస్ క్రీమ్ త్వరగా కరగదంట. ఏయ్, ఇదేదో కనిపెట్టిన వాళ్ళు ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా అయిపోయి మంచు కొండలు కరిగిపోతున్నాయి కదా, అవి కూడా కరిగిపోకుండా ఏమైనా ప్రోటీన్ కలపొచ్చుగా. కుదరదా? పెద్దవా కొండలు? ఓ, కొంచెం ఎక్కువ ప్రోటీన్ వేయండమ్మా. తీసుకో. అంకిత 3. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్. లాలు దరువాదల పెరుగోనాల్ పండగ కత్తనాని రాకపోతివి అటీకా పూలు
తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అంకిత, మనోజ్, చూద్దాం. ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే. మనది డెమోక్రటిక్ కంట్రీ. టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనుకోవడమే కాదు, మనం మన ఓటు కరెక్ట్ గా సద్వినియోగం చేసుకున్నట్టయితేనే సరైన నాయకులు ఎంచుకోబడతారు. సో లెట్స్ ఓట్. ఓట్ వేసాడంట, ఇది ఎప్పటిదో కానీ ఈరోజు చేసుకుంటున్నాం మేము. 6. నెక్స్ట్ చిత్రం సౌమ్య, వెంకటేష్, చూద్దాము. సుమంత్, ఆయన కూడా ఓటేశాడు. ఓటర్స్ డే, ప్లీజ్ ఓట్ అని చెప్తున్నాడు. -6. నెక్స్ట్ చిత్రం అపర్ణ, రామ్ చరణ్, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. రామ్ చరణ్ కూడా గుర్తు చూపిస్తూ ఉన్నారు, ఓటేసిన తర్వాత వేసేటువంటి ఇంకు గుర్తు. నెక్స్ట్ చిత్రం అంకిత, శ్రీకాంత్, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, శ్రీకాంత్ గారి 6. నెక్స్ట్ చిత్రం అంకిత, విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారా, చూద్దాం. అది సూపర్ స్టార్ కృష్ణ గారు. నిన్న బజర్ దొంగతే ఇవ్వడం. ఐఎమ్ సారీ, -6. నెక్స్ట్ చిత్రం సౌమ్య, పవన్ కళ్యాణ్, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో
లేసిపోతే ఓ నీ కట్టాబంటే టాపు లేసిపోతే పూలే పెట్టాబంటే ఆపులేసిపోతే వీళ్ళే కొట్టామంటే టాపు టాపు టాపులేసిపోతురో. అంకిత, థ్యాంక్ యూ అంకిత. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. నీ గేమ్ ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక బంతి ఇక్కడి నుంచి మీరు తీసుకుంటున్నారు, దీన్ని ఇక్కడ విసురుతున్నారు. ఏయ్, ఇందులో పట్టాలి. ఓకే, వెళ్ళిపోయింది. ఏయ్, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని వెళ్ళి ఇక్కడ పెట్టేయాలి. ఇంతే గేమ్, సింపుల్ గేమ్ కదా. రెడీ, 1 2 3 గో. ఒకటే చేతిలో పట్టుకో అమ్మా. నువ్వు ఏ చేయి పట్టుకుంటే ఆ చేయి. అదో మళ్ళీ మారుస్తున్నావు, రెండో చేయి వాడుతున్నావు. రైట్ హ్యాండ్ లో పట్టుకో, ఆ లెఫ్ట్ హ్యాండ్ తో టాస్ చేయి. ఇంకా మార్చకు. రెండు 4 6 7 42 పాయింట్స్ వచ్చాయి నీకు. అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. అయ్యో, పడిపోయిందా? రెండు 4 24 పాయింట్లతో పాటు ట్రావెలింగ్ సెట్. రెడీ, 1 2 3 గో సౌమ్య. రెండు 4 5 30 పాయింట్స్. అండ్ కూల్ జగ్. అపర్ణ, మీ టార్గెట్ 38, అంటే మినిమం 7 బంతులు అందులో పెట్టాలి, లేకపోతే విన్నరు ప్రేమజ్యోతి. ఆమె లీస్ట్ నుంచి లీడ్ లోకి వెళ్ళిపోయింది. దా
రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్స్ విన్ అయిపోయావు. మురిపించమైనా ఓ మైనా 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 మనసు వదిలేసానేడిలోనా మురిపించమైనా నా మైనా 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 మతి పారేసానేడి పైన నువ్వు చూస్తే నేను చెడిపోతున్నా నీకై నే పడి చెప్తున్నా నీతో నే నడి చెప్తున్నా హైనా तू लग जा तू लग जा तू लग जा लग जा लग जा लग जा सोना तू लग जा लग जा लग जा जाने जाना మురిపించమైనా ఓ మైనా 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 మనసు వదిలేసానేడిలోనా సో ఈ రోజు విన్నర్ గా అపర్ణ గెలుచుకుంటుంది డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.